జాబ్ అప్లికేషన్‌కి పాస్‌పోర్ట్ ఆర్ వీసా, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లేదా ఎనీ అఫీషియల్ డాక్యుమెంట్ కోసం ప్రొఫెషనల్ పాస్‌పోర్ట్ ఫోటో కావాలా? అయితే ఫోటో స్టూడియోకి వెళ్ళకుండా జస్ట్ ఒక నార్మల్ సెల్ఫీని ఏఐ యూజ్ చేసి ప్రొఫెషనల్ పాస్‌పోర్ట్ ఫోటోగా మార్చొచ్చు. ఈ వీడియోలో ఎలాగో మార్చాలో చూపిస్తాను. ముందుగా నా దగ్గర ఒక ఒరిజినల్ ఇమేజ్ ఉండాలనమాట. ఏదంటే నేను ఈ ఇమేజ్‌ని కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. ఈ ఇమేజ్‌ని ఇప్పుడు నేను ఈ ఇమేజ్‌లో కన్వర్ట్ చేస్తాననమాట యూజింగ్ దిస్ వెబ్‌సైట్. ముందుగా మన బ్రౌజర్‌లోకి వెళ్ళి కట్అవుట్ ప్రో పాస్‌పోర్ట్ ఫోటో మేకర్ అని టైప్ చేయండి. వచ్చిన ఫస్ట్ లింక్‌పై క్లిక్ చేయండి. ఇక్కడ అప్‌లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి మన దగ్గర ఉన్న ఒరిజినల్ ఇమేజ్‌ని ఇక్కడ అప్‌లోడ్ చేయండి. ఇప్పుడు అప్‌లోడ్ అయ్యాక ఇమేజ్‌ని ఏఐ అనలైజ్ చేసి క్లీన్‌గా బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసి మనకిస్తుందనమాట. తర్వాత మనము ఈ వెబ్‌సైట్‌లో లాగిన్ అయితే మనకు సైన్ అప్ అయితే మనకు ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో, సైన్ అప్ అనేది ఫ్రీ. మీరు మీ గూగుల్ అకౌంట్‌తో సైన్ అప్ అవ్వండి. ఇక్కడ నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి నాకు అడగదు. ఇప్పుడు ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చి క్రాప్ చేయొచ్చు మన ఇమేజ్‌ని. తర్వాత పెయింట్ మనం డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్ కలర్స్‌ని ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు రెడ్ ఉంది, బ్లూ ఉంది, వైట్ ఉంది, స్కై బ్లూ ఉంది. వీ హావ్ డిఫరెంట్ కలర్స్ అనమాట. ఇక్కడ మనకు ఇష్టం వచ్చిన కలర్‌ని బ్యాక్‌గ్రౌండ్‌కి మనం సెట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ప్రొఫెషనల్‌గా ఉండడానికి వైట్‌ని సెలెక్ట్ చేశాను. ఇదైతే ఇంకా బాగుంటుంది. దిస్ ఈస్ గుడ్. ఇప్పుడు నేను ఇక్కడ ఈ క్రాప్ మీద క్లిక్ చేస్తే నాకు డిఫరెంట్ పేపర్ సైజెస్ మనం ఒకవేళ దీన్ని ప్రింట్ తీసుకోవాలనుకుంటే డిఫరెంట్ ఇక్కడ A4 నుంచి A5 ఇండివిజువల్ పాస్‌పోర్ట్ ఫోటో కోసం క్లిక్ చేసినట్టే మనకు అది అప్లై అవుతుంది. ఇక్కడ మనకు డిఫరెంట్ కస్టమ్ సైజెస్ ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ మనకు డిఫరెంట్ కంట్రీస్ యొక్క స్టాండర్డ్ పాస్‌పోర్ట్ ఫోటో సైజెస్ అని ఇక్కడ మనకు లిస్ట్ అయ్యి ఉన్నాయి. వీ హావ్ చైనా వీసాకి అయితే ఎలా, చైనా పాస్‌పోర్ట్‌కి అయితే ఎలా, కొలంబియా పాస్‌పోర్ట్ ఎలా అండ్ వీ హావ్ డిఫరెంట్ కంట్రీస్ ఆల్మోస్ట్ ఎవ్రీ కంట్రీస్ లైక్ ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్ ఏ కంట్రీ ఏ స్టాండర్డ్‌ని ఫాలో అవుతుంది ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి ఇండియాకొచ్చి ఇండియా వీసాకి అయితే ఎలా అప్లై చేయాలి, ఇండియా పాన్ కార్డ్‌కి అయితే ఏ సైజు, తర్వాత ఇరాన్ పాస్‌పోర్ట్‌కి ఎలా, ఇండోనేషియా పాస్‌పోర్ట్‌కి ఎలా అనేది ఇలా మీరు మనకు కావాల్సిన ప్రిఫర్డ్ కామన్ సైజెస్‌ని సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ ఈ డ్రెస్సింగ్ మీద ట్యాప్ చేయాలి. ఇక్కడ మనకు డిఫరెంట్ డ్రెసెస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇది మెయిల్‌కి అనమాట. ఇక్కడ మనకు ఉమెన్స్, చిల్డ్రన్స్ కూడా ఉంటుంది చేంజ్ అవుట్‌ఫిట్ దగ్గర. తర్వాత ఇక్కడ మెన్స్‌కి మనం ట్రై చేస్తాం కాబట్టి ఇక్కడ మన ఫేస్, మన నెక్‌కి సరిపడా అవుట్‌ఫిట్‌ని మనం ఇక్కడ అప్‌లోడ్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా ఫేస్‌కి, నా నెక్‌కి ఇక్కడ ఆల్రెడీ షర్ట్ అనేది ఉంది కాబట్టి నేను ఒకవేళ ఇది ట్యాప్ చేస్తే లోడ్ అవుతుంది తీసుకోవడానికి. ఇక్కడ చూడండి నా నెక్ దగ్గర సరిగ్గా ఇది కరెక్ట్‌గా ఫిట్ అవ్వలేదు. సో, ఇట్ లుక్స్ అన్‌న్యాచురల్. సో, మనం చూడంగానే ఇది ఎడిట్ చేసిన విధంగా కనిపిస్తుంది. సో, ఇక్కడ ఉన్న ఆటిలో మీ నెక్‌కి సరిపోయేది, మీ ఫేస్‌కి సరిపోయేది, మీ బ్యాక్‌గ్రౌండ్‌కి కరెక్ట్‌గా సూట్ అయ్యే ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఈ ఇమేజ్‌ని సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ చాలా పర్ఫెక్ట్‌గా నా నెక్‌ని అలైన్ చేస్తూ ఈ వైట్ షర్ట్ అనేది కవర్ చేసింది. సో, ఇక్కడ నెక్‌ని కరెక్ట్‌గా యాక్ట్ చేసింది. సో, దీన్ని మనం చూడంగానే ఒక ప్రొఫెషనల్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగా మనం కన్సిడర్ చేయొచ్చు. అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ డన్ కొట్టండి. రిజల్ట్ నచ్చితే డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేసి ఇమేజ్‌ని సేవ్ చేసుకోవచ్చు. ఫ్యూ సెకండ్స్‌లోనే స్టూడియో స్టైల్ పాస్‌పోర్ట్ ఫోటో రెడీ అయిపోతుంది. ఇక్కడ కూడా బిఫోర్ అండ్ ఆఫ్టర్ కంపారిజన్ చూడొచ్చు మనం. నార్మల్ క్యాజువల్ ఫోటో నుండి క్లీన్ ప్రొఫెషనల్ ఫోటోకి కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్. ఇది జాబ్ అప్లికేషన్స్‌కి, రెజ్యూమ్స్‌కి, గవర్నమెంట్ డాక్యుమెంట్స్, ఆన్‌లైన్ ఫార్మ్స్, లింక్డ్ఇన్ ప్రొఫైల్‌కి, వీసా అప్లికేషన్స్‌కి ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్‌లో యూజ్ చేయొచ్చు. ఫోటో స్టూడియోకి వెళ్లకుండా మొబైల్ లేదా ల్యాప్‌టాప్ నుండి ఇలా ప్రొఫెషనల్ పాస్‌పోర్ట్ ఫోటో క్రియేట్ చేయొచ్చు. వీడియో యూస్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఇలాంటి ఏఐ టూల్స్, వెబ్‌సైట్స్ అండ్ టెక్ టిప్స్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ